అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుని కృప. 44వ కీర్తన 26వ వచనాన్ని చదువుకుందాం. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. విమోచించే కృపగా ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. అనేక విషయాలు దేవుని కృపకు సంబంధించిన బైబిల్లో ఉన్న మాటల్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం మన విమోచనకు మూలం, మనం విమోచింపబడటానికి కారణం, మనం పాపము నుండి విడుదల పొందటానికి కారణం, మనం రక్షింపబడటానికి కారణం, మనం పరిశుద్ధపరచబడటానికి కారణం, మనం దేవుని బిడ్డలు అవ్వటానికి మూలం, మనం పరలోక పట్న వాస్తవ్యులు వారసులుగా అవ్వటానికి కారణం దేవుని కృప. అదే మాటని కీర్తనాకారుడు ఇక్కడ రచించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది అనే మాటని ఆదిమంగా 44వ కీర్తన మొదటి ఆరంభంలో మనం చూడొచ్చు. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా అగాధ జలముల్లో ఉండిన వారం, దొంగ ఊబిలో ఉండిన వారం, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారం, మనకు విమోచన లేదు, మనం విడుదల లేని వారంగా ఉండిన వారం, ఈ లోక అధికారి అయిన సాతాను బంధకములో బంధించబడిన వారం, దాని నుండి బయటికి రాలేని స్థితిలో పాపము మనల్ని మింగివేసి మరణములోనికి త్రోసివేసే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా కలువరి శిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా మనం విమోచింపబడ్డాము, మనందరము విడుదల పొందాం. కరుణ ఆయన తన కృపచేతనే మనల్ని కాపాడింది, ఆయన తన కృపచేతనే మనల్ని ఆదరించింది. కారణం కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగమే. ఆ త్యాగానికి కారణం మూలం ఆయన యొక్క అమూల్యమైన కృప. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి అనే మాటని కీర్తనాకారుడే మరొక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన అపారమైన కృప, మనందరము పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనే ఉంటుండగా, సత్యమేమో మనం పాపం చేసిన వారిని శిక్షించాలంటుండగా, తన అపారమైన కృప ద్వారా మనల్ని ఆయన విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదివితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. మనం నిర్మూలం అవ్వకుండా ఉండటానికి కారణం, మొదటిగా మనం విమోచించటానికి కారణం, మనం విమోచింపబడటానికి కారణం కృప, మనం రక్షింపబడటానికి కారణం కృప, మనం పరిశుద్ధపరచబడటానికి కారణం కృప. ఇక్కడ రెండవదిగా చూస్తే మనం నిర్మూలం అయిపోకుండా, మనం నశించిపోకుండా, మనము అంతమైపోకుండా ఉండటానికి కారణం కూడా ఆయన వాత్సల్యత. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎలా ఉందంటే, యెహోవా కృపగలిగిన వాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంతైనా మొదట యెహోవా కృపగలవాడు 22వ వచనం ఆదిమలో, 24వ వచనం ముగింపులో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, 22వ వచనం మధ్యలో మనల్ని నిర్మూలము కాకుండా ఆయన కృపా వాత్సల్యత. ఆ మాటలు కృపా వాత్సల్యత అనే మాటలు అక్కడ మనం గమనించవచ్చు. కృపా వాత్సల్యముతో మనల్ని కాపాడాడు. కాపాడినవాడు కృపగలిగిన వాడు, కాపాడినవాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన యందు మనం కూడా నమ్మిక ఉంచుట ద్వారా తన అపారమైన కృపను, అపారమైన వాత్సల్యముతో కూడిన కృపను మన పట్ల కుమ్మరించి మనల్ని విమోచించి మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించారు. మీరు కృపగలిగిన దేవుడు, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మీ అమూల్యమైన వాత్సల్యముతో కూడిన కృపను మా పట్ల కుమ్మరించి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి ఉదయకాలమందు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.